హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సూర్య అండ్ పూజా హెగ్డే నటించిన రెట్రో మూవీ ఎలా ఉందో ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తమిళ సూపర్ స్టార్ సూర్య అండ్ పూజా హెగ్డే జంటగా రూపొందించిన రొమాంటిక్ గ్యాంగ్స్టర్ డ్రామా ఏంటి అంటే రెట్రో. ఇక కాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్ అయితే ఈ మూవీని నిర్మించిందనమాట. అండ్ 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కార్తికేయన్, సంతానం, సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి ఈ సినిమాని అయితే నిర్మించారు. అయితే తమిళంలో పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొంది ఈ సినిమా అనమాట. అయితే ఈ సినిమాలో జయరామ్, బోజో జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ తదితరులు అయితే నటించారు. ఇక మే 1న అంటే ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోయిందనమాట. అయితే ఈ సినిమా ప్రీమియర్లు ఓవర్సీస్లోను అలాగే తమిళనాడు, కర్ణాటకలో ఎర్లీ షో అయితే ప్రారంభించేశారు. అయితే ఈ షో ద్వారా నేటిజన్లు, అభిమానులు వెల్లడించిన అభిప్రాయం ప్రకారం అండ్ నేను కూడా చూశాను, ఆ రివ్యూ ప్రకారం ఏంటి అనేది సినిమాలోకి వెళ్ళిపోదాం. అంటే రివ్యూలోకి అనమాట. ఇక సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ఏదైతే ఉందో ఇందులో కేవలం గ్యాంగ్స్టర్ యాక్షన్ మాత్రమే కాదు, రొమాంటిక్ సినిమా అనమాట ఇది. ఈ రెండు ఏకమైన సినిమా అనుకోవచ్చు. ఇక ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వర్క్ చేయడం వల్ల బడ్జెట్ అయితే భారీగానే అయిపోయింది. సో అంతకు మించి అంటే సూర్య యాక్షన్ అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోతాడు కాబట్టి చూడాలనుకునే వాళ్ళు చాలామంది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులతో మొత్తం కలిపి సుమారుగా 70 కోట్లు అయితే అయిందట. అయితే అంటే ఇదంతా నేను చెప్తుంది కదా, ట్రేడ్ వర్గాలు అనమాట. రెట్రో సినిమా చూశాను కాబట్టి ఫస్ట్ హాఫ్ అయితే స్లోగా ఉంది అండ్ సెకండ్ హాఫ్ అయితే పర్వాలేదు అనిపించింది. అండ్ సూర్య ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా బాగుంది. ఇక స్లోగా నడిచే యాక్షన్ సినిమా ఇది. ఒకసారి ఖచ్చితంగా ఈ సినిమాని అయితే చూడొచ్చు. అండ్ సూర్య నటించిన ఈ రెట్రో సినిమా ఇంటెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్, మితిమీరిన హింస అనేది ఈ సినిమాలో ఉంది. అయితే ఓ గ్యాంగ్స్టర్ లవ్ స్టోరీతో సాగే యాక్షన్ డ్రామా ఇది. ఇక అంటే ఈ సినిమా విషయానికి వస్తే సుమారుగా ఒక 3.5 రేటింగ్ ఇవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అందరి అభిప్రాయం అది, అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అనమాట. అయితే రెట్రో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో సూర్యకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా విష్ చేశారు. సూర్య అన్న, మీరు కార్తిక్ లాంటి గొప్ప డైరెక్టర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కాబట్టి మీ ఇద్దరి కాంబోకు భారీ విజయం ఖచ్చితంగా వస్తుంది. అండ్ నిర్మాత జ్యోతిక్ గారు అండ్ పూజా హెగ్డే గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారికి, తెలుగులో రిలీజ్ అవుతున్న నాగవంశి గారికి, చిత్ర యూనిట్ అందరికి కూడా శుభాకాంక్షలు అని చెప్పి సాయి ధరమ్ అయితే ట్వీట్ చేశాడనమాట. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ సూపర్ స్టార్ సూర్యకు కూడా స్టార్ హీరో శంభు అభినందనలు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. అండ్ రెట్రో గ్రాండ్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు అని ఇక ఇలా ఒక్కొక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేశారనమాట. బట్ రెట్రో విషయానికి వస్తే చాలా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే కాస్త స్లోగా అనిపించింది అనమాట. అంటే వాళ్ళు కథని తీసుకెళ్ళడానికి కాస్త టైం తీసుకున్నారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అదే కాస్త స్లోగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ బాగుంది. ఇక పూజా హెగ్డే యాక్టింగ్ గురించి మనం పర్టికులర్గా చెప్పనవసరమే లేదు, చాలా అద్భుతంగా నటిస్తోంది. బట్ చాలా రోజులు అవుతుంది, తనకు కూడా సక్సెస్ అనేది రాక ఎదురు చూస్తోంది ఎప్పుడెప్పుడు వస్తుందా అని. మరి ఈ సినిమా దానికి సక్సెస్ని ఇస్తుందా అంటే ఒక 50-50% అని చెప్పుకోవచ్చు. బట్ తెలుగులో అంటే తెలియదు కానీ మనకి తమిళనాడులో మొత్తం సూర్య ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారంటే ఇక్కడ మనం దత్తత తీసుకున్న కుమారుడు లెక్క అనమాట సూర్య. ప్రతి సినిమాలో జై భీమ్ కావచ్చు, కంగువా కావచ్చు, అందులో ఇన్వాల్వ్ అయిపోయి నటిస్తాడనమాట. అంటే నటిస్తున్నాడు అన్న ఫీల్ రాకోకుండా చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుంటాడు సూర్య. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా అయితే చాలా కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ స్క్రీన్ మీద చూపించిన విధానం కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, చాలా అద్భుతంగా తీశారు. ఖచ్చితంగా 1-2 సార్లు మీరు సినిమాని చూడండి, చాలా బాగుంది. బట్ మీరు కూడా చూసిన తర్వాత సినిమా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి.